am thankful to my parents, principal sir and my lecturers. I got 465 out of 470 because of my lecturers and inspiration given by our parents and our principal sir. Good afternoon, Malanas. My name is Karishma. I got 463 out of 470. The inspiration that the principal sir and the Srivani man gave me and the efforts of the lecturers got me this much of good marks, and my parents' efforts and the inspiration, my father and mother motivated me so much so that I got this much of marks. So I am very thankful to them. Good afternoon, everybody. My honorable and respectable wishes to Principal Srivani and lecturers and all parents and my dear friends. Today we know that we got results. In that I got better marks with good percentage. Behind the success, I got 440 out of 434. 434 out of 440. 434 out of 440 out of 434. 434 out of 440. My father is my role model. He is my inspiration. He is my real hero in my life. And also I got efforts from my lecturers. And whenever I fall weak, my two sisters are my strength. They are my backbone. And also my father is my inspiration. And my two elder sisters also studied in this college only. I observed every year the Vani college percentage is graphically increasing. And I learned smart words from my father, patience from my mother, and inspiration from my grandmother. And also because of efforts of principal sir, lecturers, I got this much marks. Thank you so much. Good afternoon to everyone. My name is Vijayashree. I am studying BPC first year. I got 434 in inter. I am thankful for my lecturer, principal, and my parents. I will prove what I am after reaching my goals. I will encourage everyone who are feeling fear, poor people. I have no words about that. I am very happy about this. Once again, I am very thankful to my lecturers and my parents. My mother is my real hero in my life. I will reach a good position in my future. Thank you. ఎప్పుడు కూడా కాలేజ్ అయిన తర్వాత మన ఇంటికి వచ్చే బిడ్డ సంతోషంగా ఉంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మేధాశక్తి. అదే బయట ఉన్నారనుకోండి, సాయంత్రం అయ్యేసరికి తల్లిదండ్రుల ముఖం చూడకపోతే వీళ్ళు చప్పగా అయిపోతారు, ఏడుస్తూ ఉంటారు. మేము ఒకసారి ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు. శ్రీవాణి మధు కాలేజీ, జూనియర్ కాలేజీలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించినందుకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, మా గురుదేవుళ్లకు, అలాగే విద్యార్థులకు మా యొక్క ధన్యవాదములు. ఇంత మంచి మార్కులు సాధించినందుకు వాళ్ళ యొక్క కృషికి, వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఉన్నతమైన మార్కులు సాధించారు. ఇదే విధంగా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్లో కూడా ఇప్పుడైతే వాళ్ళకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేతన 470కి 465 మార్కులు సాధించింది. ఆ అమ్మాయికి మేము మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం. అలాగే కరిష్మా 470కి 463 మార్కులు సాధించింది. అలాగే రోషిని 470కి 459 మార్కులు ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో సాధించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఫస్ట్ ఇయర్ బైపీసీ
ఐకే రోషిని 434 మార్కులు 440కి 430 మార్కులు సాధించింది. 34. అలాగే బి జయశ్రీ 440కి 434 మార్కులు సాధించింది. అలాగే అల్బిన్ 440కి 429 మార్కులు సాధించింది బైపీసీలో. కాబట్టి పలమనేరులో ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ సిఈసీలో కానీ అత్యుత్తమ మార్కులు స్టేట్ ర్యాంకులతో సాధించినటువంటి మధు వాణి కాలేజీలో కష్టపడి విద్యాబోధన చేసినటువంటి మా అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా మేము మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సిఈసి గ్రూప్లో స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి ఫిజా అంజుమ్ 500కు 486 మార్కులు సాధించింది. అలాగే 500కు 460 మార్కులు నిహా అనే అమ్మాయి సాధించింది. కాబట్టి స్టేట్ ర్యాంకులు సాధించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ఈ సిఈసిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం గంగా 1000కి 982 మార్కులు సాధించింది ఫస్ట్ మార్క్స్. అలాగే ఆర్ వర్షిత 1000కి 981 మార్కులు సాధించింది బైపీసీ. ఎంపీసీనే కదా, ఓకే. అలాగే సెకండ్ బైపీసీ. అలాగే జిఆర్ లక్ష్మీప్రియ 1000కి 965 మార్కులు సాధించింది. చాలా సంతోషము. ఈ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే బైపీసీలో ఎస్ అఫ్రా 1000కి 980 మార్కులు సాధించింది. బైపీసీ చాలా కష్టమైనటువంటి గ్రూపు. అలాంటి గ్రూపులో 1000కి 980 మార్కులు రావడం అనేది చాలా కష్టము. కాబట్టి వారికి వాళ్ళ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నీతో 1000కి 976 మార్కులు బైపీసీలో సాధించింది. అలాగే జి జయంతి 1000కి 968 మార్కులు సాధించింది. జి జయశ్రీ 1000కి 964 మార్కులు బైపీసీలో సెకండ్ బైపీసీలో సాధించారు. అలాగే సెకండ్ సిఈసిలో ఎస్ హుస్నా హాలిమా 1000కి 956 మార్కులు సాధించారు. అలాగే ఎస్ సమీనా 1000కి 949 మార్కులు సిఈసి సెకండ్ ఇయర్లో సాధించారు. కాబట్టి ఇంత అత్యుత్తమ మార్కులు పలమనేరు మారుమూల ప్రాంతంలో ఇంత గొప్పగా చదివారు. కాబట్టి ఇంత స్టేట్ ర్యాంక్స్ రావడానికి మనము పలమనేరులో చదివినా, అలాగే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో చదివినా ఇదే మార్కులు. అక్కడేమో లక్షలుగా డబ్బులు కట్టి చదువుతారు. ఇంకా ఎండలకు ఆ వాతావరణానికి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా, వాళ్ళని కంటితో చూసుకునే భాగ్యం లేకుండా అక్కడే ఒక జైల్లాగా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ పలమనేరు నుంచి కూడా కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ కనువిప్పు కలగాలి. కాబట్టి చదివే వాళ్ళు ఇక్కడ చదివినా అక్కడ చదివినా ఒకటే. కాబట్టి కష్టాన్ని నమ్ముకొని మంచి మనసుతో చదివేవాళ్ళు పలమనేరులో చదివినా కూడా మంచి మార్కులు వస్తుంది. కాబట్టి మా కాలేజీలో ఇంత మంచి మార్కులు సాధించినందుకు మరొకసారి తల్లిదండ్రులకు, గురువులకు, మా పలమనేరు శ్రేయోభిలాషులకు అందరికీ మేము మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, దయచేసి తల్లిదండ్రులకు మనవి, దూర ప్రాంతాలకు పంపించి బిడ్డల్ని వాళ్ళని జైల్లాగా పంపించి ఇబ్బందులు పెట్టద్దండి. పలమనేరులోనే చదివించండి. మేము ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఎంపీసీ వాళ్లకు ఎంసెట్, నీట్, ఐఐటి, అలాగే బైపీసీ వాళ్ళకు నీట్ కోచింగు, సిఈసి వాళ్లకు సిఏకి సంబంధించి కోచింగు, అలాగే డిగ్రీ అయిన వాళ్లకు సివిల్స్ సంబంధించి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ సంబంధించి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తామని తప్పకుండా హామీ ఇస్తున్నాము. తల్లిదండ్రులు గమనించాలి. అలాగే మనకు డిగ్రీ అయిన వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సు కూడా శాంక్షన్ అయింది. కాబట్టి పెద్దలందరూ ఇవన్నీ గమనించి తప్పకుండా వాణి కాలేజీలో చేర్పిస్తానని ఆశిస్తూ అత్యుత్తమ కోచింగ్ ఇస్తామని మేము హామీ ఇస్తూ ఈ సమయంలో మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదము. Good afternoon. Today I am very happy because I got 949 marks. So I would like to thank to my family, my teachers, my father and my principal sir. I would like to thank to my father because he was teach me and brought me up to this level. So I would like to thank him.
he was my real hero, and I hope you will also get more marks with me in second year. So I would like to take my place. Everyone except the principal, teachers and my dear friends. I got 982 out of 100 because of my lecturers and inspired by my principal said. I'm happy with my marks and the inspirable messages given by our teachers and principals are very good. We are inspired by their words they given to us, and I'm thankful to all. First of all, good afternoon everyone. Respected principals and teachers from all of my lecturers attending here. And I would like to thank all my lecturers because of their efforts today and because of my parents' support. The college provides because of their excellent teaching, and I would like to thank all of my lecturers. And I'm really very happy that I got 980 marks out of 1000 in BPC second year. Thank you for giving this wonderful opportunity, and this college is really very beautiful and it provides very much convenience, and thank you for giving this wonderful opportunity to talk. Thank you. Principal sir and ma'am and the lecturers and my parents. I'm so happy that the marks I got. I would be thankful to my parents and my lecturers. Thank you. Honorable sir, principal sir, lecturers and everyone. I'm very happy to got for 946 marks out of 1000 in CC second year. I'm very happy. The lecturers are very good and they are teaching very good to all of us. The college is very best college in all this state, this district. This is very best college. Thank you so much. I got 429 out of 440. I am very happy with my marks. I am satisfied. Thank you for the efforts of our lecturers and our parents. Thank you. Thank you. ఈ ముఖ్యమైనటువంటి సమావేశానికి కారణమైనటువంటి పిల్లలకందరికీ కూడా నా శుభాశిష్యులు, అదేవిధంగా పాఠశాల పెద్దలు, ప్రిన్సిపాల్ గారికి, మేడం గారికి మరియు అధ్యాపక బృందానికి నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే యాక్చువల్గా మా అమ్మాయి లాస్ట్ టైము కాన్స్టిట్యున్సీ టాపర్ 10th క్లాస్లో 587తో. నేను కూడా దూరపు కొండలు నురుపు అన్నట్లు నేను ఐఐటిలో సీట్ సాధించాలి అని మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కొంత ప్రెషర్తో యాక్చువల్లీ నేను నారాయణలో జాయిన్ చేయడం జరిగింది. నాకు ఒక అలవాటు ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కూడా మళ్ళీ కాలేజ్లో అడగకూడదు అన్నట్లు నేను అట్ ఏ టైము 1,05,000 రూపాయలు ఫీ పే చేశాను. సో పే చేసిన తర్వాత ఈమె ప్రతిరోజు నన్ను కాలేజీలో వదిలేసి అని చెప్పి బాగా ప్రెజర్ చేసింది. ఒకసారి నువ్వు తర్వాత నీకు సమయం దొరకదు, సో నువ్వు ఉన్న రోజులు 10 రోజులైనా ఇక్కడ ఎంజాయ్ చేయనా, నీకు ఆఫ్టర్ 10th దెర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్. వెన్ యూ హ్యావ్ జాయిన్ ఇన్ 10th క్లాస్ ఇట్సెల్ఫ్ నువ్వు ఖచ్చితంగా ఒక బిజీ షెడ్యూల్లో పడిపోయావమ్మా, నువ్వు కావాలని నీకు సమయం దొరకదని చాలా సందర్భాలు చెప్పేవాడిని. నేను ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో పనిచేశాను రాయలసీమలో, సో ప్రజెంట్ వ్యవసాయమే చేస్తున్నాను. చెప్తే కూడా నన్ను జాయిన్ చేయనా అని తీసుకుపోయి జాయిన్ చేయించాను. జాయిన్ చేసిన తర్వాత ఆమె నేను ఉంటానా అనేది కానీ ఆ మరుసటి రోజే ఏడ్చి ఫోన్ చేసింది. సో ఇమ్మీడియట్గా నేను ఎప్పుడూ బిడ్డ బయట లేదు కదా, పోదామని చెప్పేసి పోయాను. 2 months ఎవ్రీ డే బై డే ఇట్సెల్ఫ్ పోయి విజిట్ చేశాను, బయట తీసుకెళ్ళాను, ఎంతో కౌన్సిలింగ్ చేశాను. మా పేరెంట్స్ చేశాను, నా బ్రదర్స్, మొత్తం మా ఫ్యామిలీ దాదాపు నియర్లీ అబౌట్ మా ఫ్యామిలీ మోర్ దాన్ 500 మెంబర్స్ ఉంటారనమాట. ఐ మీన్ రిలేటివ్ సర్కిల్. ఎవ్రీ ఇయర్ మేము గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాం. అలాంటి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేశారు. టోటల్ చూసినాక మా కుటుంబం గ్రూప్ ఉంది, మోర్ దాన్ 500 మెంబర్స్ ఉన్నారు. అందరూ కౌన్సిలింగ్ చేశారు, వాళ్ళు ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడారు. ఫైనలీ ఇంటికి తీసుకొచ్చాను ఆమెను, మళ్ళీ తీసుకొని వచ్చి నేను కౌన్సిలింగ్ చేశాను. రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలంటే బయట కూర్చొని ఏడుస్తాను. నాతో సమాధానం చెప్పలేక వాళ్ళ అమ్మతో చెప్పింది, అమ్మ నాకు చదవాలని ఉంది కానీ నేను ఎక్కడైనా ఒక సైకాటిస్ట్ దగ్గర చూపించండి అని చెప్పాను. మా మిస్సెస్కు ఇంగ్లీష్ తెలియదు,
మా మిస్సెస్, నేను ఒక రోల్ మోడల్గా మ్యారేజ్ చేసుకున్నాను. నేను కూడా ఒక చదువురాని వాళ్ళని, ఒక పూర్ పీపుల్ని చేసుకోవాలనేసి. ఆమె ఇలా అనిందబ్బా ఏదో చెప్పింది ఆమె, నాకు అర్థం కాలేదు. నేను ఈ విషయాల మీద దయచేసి మీరు వేరే దానికి పోతుంది, నా పర్సనల్ చెప్తాను. బట్ ఒక ఫీలింగు, ఒక విలువలు, ఒక విలువ ఆధారిత విద్య, తల్లిదండ్రులు పిల్లల్ని మనము విలువలతో పెంచాలి. అదేవిధంగా ఒక కళాశాలను మనం ఎంచుకునే ముందు మనం ఏమి ఆలోచించాలి అనే దానికి ఒక నిదర్శనాలు మాత్రమే చెప్తున్నాను. మనం అంతా కూడా కార్పొరేట్ భ్రమలో పడిపోయాం. ఏ ఒక్కరే కోసం లక్షలు టాప్ 1 అని చెప్పేస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి దేశవ్యాప్తంగా వచ్చేదాన్ని ఒక ర్యాంక్ వేసుకుంటారు అక్కడ. దేశవ్యాప్తంగా అంటే వాళ్ళ సంస్థలు ఏంటంటే అన్ని సంస్థల్లో ఉన్నటువంటి ఒక ర్యాంక్ వేసుకుంటారు. మాదే టాప్ 1 అని చెప్పేసి చెప్తారు. ఈరోజు మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే క్రమశిక్షణకు మారిపోయారు. నేను ఇలా తీసుకొచ్చేసినప్పుడు, నేను తీసుకొచ్చింది ఆగస్టులో వచ్చి జాయిన్ చేశాను. కనీసం నా బిడ్డకు అడ్మిషన్ ఏ కాలేజ్ అన్నా ఇస్తే బాగుంటుంది. అడ్మిషన్ పోతే 1 year వేస్ట్ అవుతుంది. ఈ 1 yearలో ఇంత నాలెడ్జ్ కలిగినటువంటి అమ్మాయి అంటే లైఫ్ స్టైల్ అయ్యేదానికి ఆ టీనేజ్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టీనేజ్, ఆ 2 years అనేది చాలా ముఖ్యం. ఒక 1 year వేస్టేజ్ అయితే ఆ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో అని చెప్పేసి రాత్రి మూడు నెలల తరబడి ఆలోచించాను. ఆ 2 నెలలు ప్రతిరోజు తిరుపతికి పోయాను. మా ఉమ్మడి కుటుంబం మాది. ఉమ్మడి కుటుంబం విచిత్రంగా నువ్వే బిడ్డలు కన్నావా, భలే చేసావే అని చెప్పేసి మా మరదలు కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, అందరూ విమర్శించారు. ఈవెన్ యూకేలో మా బ్రదర్ ఉంటాడు, మరి నువ్వు ఎక్కువ గారాబం చేస్తున్నావేమో అన్నాడు. కానీ దగ్గరగా ఆమె నేను చూస్తాను, నేను ఆ ఫీలింగ్ ఏంటి అని తెలుస్తోంది. సో అప్పుడు నాకు చదువు కన్నా ముఖ్యము, నాకు బిడ్డ కావాలనుకున్నాను. బిడ్డను తీసుకొచ్చిన, డబ్బులు అడగలేదు నేను వాళ్ళని. నా టీసీ ఇచ్చేది తీసుకోవాలని వచ్చాను. తర్వాత మన పొంగనూరుకి వచ్చి సెర్చ్ చేశాను. ఆమెకు చెప్పలా నేను ఇక్కడ చేరుస్తాను. మళ్ళీ అన్న పోతుందేమో నాకు వచ్చింది ఆశ. నేను ఎక్కడెక్కడ తిరిగాను, అన్న ఎవరు అడ్మిషన్ ఇవ్వలేదు, మనకు ఆగస్టులో అడ్మిషన్స్ అయిపోయాయి అని చెప్పాను. కానీ మా పెద్దమ్మాయి నేను ఇద్దరు వచ్చేసి సెర్చ్ చేస్తే మా ఫ్రెండ్ యాక్చువల్లీ వాణి కాలేజ్ ఉంది, కానీ ఇంత క్రమశిక్షణాయుతమైనటువంటి పిల్లల మీద ఇంత కేరింగు, మనకు వస్తున్నటువంటి ఇన్ని నంబర్ల బస్సులో ప్రతి బస్సులో నా టీచర్ క్యారింగ్, అన్నోన్ అబ్జర్వేషన్, దిస్ ద గ్రేట్ థింగ్. దీన్ని మనం గర్వపడాలా. ఈ కళాశాలలో మన బిడ్డ చదువుకోవాలనుకుంటే మనమందరూ కూడా తల్లిదండ్రులుగా, ఇక్కడ మనం ఇప్పుడు వచ్చే ఈ తల్లిదండ్రులు కానీ మొత్తం తల్లిదండ్రులు మనము గర్వపడాలా. సదా కళాశాలకి, పాఠశాలకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏజ్. ఈ 2 సంవత్సరాలు, ఈ టీనేజ్, ఇంటర్మీడియట్, ఇటు మనము వాళ్ళు పెద్దగా వయసుకు మారడము, వాళ్ళ జ్ఞానాన్ని సమయస్ఫూర్తితో సమభాగంగా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం. బ్యాలెన్సింగ్ అనమాట. ఇటైనా పడచ్చు, ఇటైనా పడచ్చు. ఇక్కడ నిలబెట్టగలిగిన దానికి మనమంతా కూడా రుణపడి ఉంటాం. ఇలాంటి క్రమంలో ఒక మా ఫ్రెండ్ దినేష్ అని చెప్పేసి, సార్ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ నంబర్ ఇస్తాను, వాళ్ళ కూతురు అక్కడ చేసి ఒకసారి అడగండి అన్నాడు. నేను రెండో మన దినేష్ సార్ నంబర్ ఇచ్చాను. నేరుగా నేను కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన వెంటనే దినేష్ సారు విశ్వాస్ సార్ని పిలిపించాను. నాకు ఎవరో తెలియదు, కాలేజ్ గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్గా నేనైతే ఇక జ్ఞానాంబిక అక్కడ కొంత అవగాహన ఉంది. జ్ఞానాంబికలో చేర్చాలను నాకు నచ్చలేదు అనమాట. ఆ ట్రావెలింగ్స్ కావచ్చు, వాళ్ళు క్యారింగ్ అవన్నీ చూస్తుంటారు, ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. ఇంకా పొంగనూరు తీసుకుంటారా, పొంగనూరులో మొత్తం 5 కాలేజీలు నా కొలీగ్స్ పెట్టిండే 5 కాలేజీలు. ఎంసీఈ కానివ్వండి, అక్కడంతా స్టాఫ్, ఎస్సీ కానివ్వండి, ఇలాంటి చాలా కాలేజీ 5 కాలేజీలు మా కొలీగ్స్, శిష్యులు వీళ్ళంతా కూడా నా కొలీగ్స్. నాతో పాటు నేను వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను హెడ్ మాస్టర్గా పనిచేయడం, నాతో పాటు పనిచేసిన వాళ్ళు. నన్ను షేర్ చేయమంటే కూడా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను మనగలేని నేను వ్యవసాయం చేసుకున్నాను. వ్యవసాయానికి వెళ్ళిపోయాను. అమ్మ నాన్న ఏజ్డ్ వాళ్ళు చూసుకోవాలనేసి పల్లె దగ్గర పిల్లల కోసమే మేము పొంగనూరులో ఫ్యామిలీ ఉంటున్నాం. సో అప్పుడు వస్తే దినేష్ సార్తో మాట్లాడాను అనమాట. సార్ నాకు అడ్మిషన్ కావాలా అని. ఇట్లా మా అమ్మాయి సో అక్కడ డ్రాప్ అయింది, మేము అక్కడ ఉంచలేక తీసుకుని వస్తాం. ఎందుకంటే మామూలుగా కాలేజీలో తల్లిదండ్రులు ఎప్పుడైతే అక్కడ డ్రాప్ అయిపోయింది, ఇక్కడికి వస్తామంటే మనకు అడ్మిషన్ ఇస్తారో ఇవ్వరో, ఏం చెప్తారో. అందులో లాస్ట్ మినిట్ అప్పుడు ఆన్లైన్ సిస్టంలో నేను ఫ్రాంక్గా చెప్పాను నా సమస్యని. దినేష్ సార్ ఓకే సార్ చేస్తాము అన్నారు. వెంటనే విశ్వాస్ సార్ గారిని పిలిపించారు. ఎందుకంటే ఫ్రమ్ పొంగనూరు నుంచి సార్ మొత్తం చూస్తున్నారు, హరి సారు విశ్వాస్ సార్ అని చెప్పేసి. హరి సార్ అంటే హరి సార్ తాగూరులో ఉన్నారన్నారు. విశ్వాస్ సార్ కాల్ చేశారు. మీరు పొంగనూరు నుంచి వచ్చారు మాట్లాడండి, దినేష్ సార్తో చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను 1 month డైలీ బస్ దగ్గర తీసుకురావడం కానీ, నేను టీచర్ క్యారింగ్ కానివ్వండి,
ఆ లెక్చరర్స్ కేరింగ్ అనేది. నేను ఎవ్రీ మంత్లీ వచ్చు కాలేజ్కి వచ్చేవాడిని, సార్ వాళ్ళని కలిసేవాడిని. నేను అడిగింది డిసిప్లిన్ ఏమైనా, నేను కోరుకునే డిసిప్లిన్ సార్. మనకి ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో జీవితాంతం మనకి ఎంత నాలెడ్జ్ ఉందా, మనకి ఎన్ని లక్షలు ఉన్నాయా, ఎన్ని ఆస్తులు ఉన్నాయా అనేది కాదు సమస్య. క్రమశిక్షణ ఉందా లేదా? క్రమశిక్షణ ఎక్కడ ఉంటే అండ్ ఏమీ లేకపోయినా మనిషి ఎక్కడైనా జీవించడం. క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ మాకు ఇక్కడ వచ్చింది. నేను మరొకసారి నొక్కి ఒక్కానించడం ఏమిటంటే, మనమంతా కూడా పాఠశాల యాజమాన్యానికి, గురువులకి సదా రుణపడి ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మన పాఠశాల యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి నమస్కరించి తెలియజేస్తున్నాను. Good afternoon, everybody. My respectable and honorable welcome on this results day to Principal Sir and Vani Ma'am, and my good wishes to all lecturers, parents, students on this day. Actually, I have got relationship with this college from past 6 years because I have got 3 daughters. నా పెద్ద ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే చదివారు. దే స్టడీ హియర్ ఓన్లీ. 6 years I got relationship with this college. But one thing I observed every year by yearly, this Srivani college percentage of marks and education and the type of lectures what they are putting efforts on the students is graphically going on increasing day by day, and every year positively I will assure you that definitely Srivani college they are beating the town first, and even they are qualifying the students with state ranks in Palamaner town. So especially it's grateful to all the parents and to all the lecturers, even for the management of this college also. And one more thing I want to tell you that college lo every year what update they want to do, lecturers కానీ మన ప్రిన్సిపల్ సార్ కానీ మన స్టూడెంట్స్ ఎలా ఏ విధంగా చదువుతున్నారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏ విధంగా ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా అనేది ప్రతి మా వచ్చి చెప్తూ ఉంటుంది. ఎవ్రీ వీక్లీ 15 days వన్స్ ప్రిన్సిపల్ సార్ విజిట్ చేస్తారు. ప్రతి ఒక్క క్లాస్కి వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్తో ముచ్చటిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏమి, వాళ్ళకి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని లెక్చర్స్ కూడా గైడెన్స్ ఇస్తుంటారు. కానీ సార్ ఇచ్చే గైడెన్స్ కాకుండా లెక్చర్స్ దే మేడ్ డిఫికల్ట్లీ గుడ్ ఎఫర్ట్స్. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లెక్చరర్స్ ఈవెన్ అండ్ management also, because without the efforts of the lecturers they can't reach to their goal. Definitely I can tell you. So the efforts day by day update of the subjects కానీ నాలెడ్జ్ పెంపొందించడంలో కానీ లెక్చరర్స్ సహాయక చాలా గుడ్ ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఇంకో విషయం ఏమంటే ఎస్పెషలీ ఇట్స్ గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్ సెపరేట్గా ఉంది. ఫర్ గర్ల్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్ అండ్ క్రమశిక్షణ అనేది చాలా మంచి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ వీ నో దట్ చాలా మందికి తెలుసు, ఇఫ్ మనీ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, if money is lost nothing is lost, if health is lost something is lost, if character is lost everything is lost. So కాబట్టి ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్పేదంటే క్రమశిక్షణ సార్ చెప్పారు ఇంతకు ముందు కూడా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది ఏమంటే వాళ్ళ పిల్లలు కరెక్ట్గా కాలేజ్ వెళ్ళి కరెక్ట్గా ఇంటికి వస్తున్నారా, బాగా చదువుతున్నారా, వాళ్ళకి ఏ విధంగా టెన్షన్ లేదు కదా అనేది వాళ్ళు కోరుకుంటారు. ప్రతి ఒక్కరు ప్రశాంతవంతమైన జీవితం కోరుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. కానీ ఈ కాలేజీలో ఉండే క్రమశిక్షణ, పిల్లల క్యారెక్టర్లను పెంపొందించడం కానీ, వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయడం కానీ, వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తుంటే రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ టు మై చిల్డ్రన్స్. నేను ఇంకో విషయం చెప్తున్నాను ఏమంటే డే బై డే గ్రాఫికల్లీ ఇంక్రీజ్ అవుతా ఉంది మన వాణి కాలేజ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. నేను కూడా ప్రతి ఇయర్ చాలా మందికి రెఫర్ చేశాను కాలేజ్లో మంచిగా. మా పాప వాళ్ళు ఎలీనా స్కూల్లో చదివారు 7th వరకు. 7th తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి పిలిపించి తెలుగు ఎగ్జామ్ రాయమంటే ఈనాడు పేపర్ ఇచ్చి చదవలేరు. ఈవెన్ దో దే స్టడీ ఇన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఫర్ ది స్కూల్, ఎలీనా స్కూల్ అని ఏ స్కూల్ అని బ్లేమ్ చేయలేదు. కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు. తెలుగు పేపర్ ఇస్తే తెలుగు చదవడం రావడం లేదు వాళ్ళకి, మ్యాథ్స్లో సరిగ్గా రావడం లేదు. అప్పుడే నేను తీసుకుని గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించాను. కానీ గర్ల్స్ స్కూల్లో మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ గర్ల్స్ స్కూల్లో, కాబట్టి మా ఫాదర్ లెక్చర్స్ తెలుసు కాబట్టి మా పిల్లల్ని బాగా గైడ్ చేశారు. బాగా తెలుగులో బాగా నేర్పించారు, మ్యాథ్స్లో బాగా నేర్పించారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి 10th లో మంచి మార్క్స్ సాధించారు. ఇప్పుడు ఈ వాణి కాలేజీలో వచ్చి చదివి స్టేట్ ర్యాంక్ సాధించడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. నాట్ ఓన్లీ ఫర్ మీ, టు ఆల్ ద పేరెంట్స్ and to all the lecturers and also all the students. It's a really happy thing to
today the results day. Today they announced the results, but it's actually yesterday we celebrated our Eid al-Fitr, Ramadan. It's one thing, one kind of happiness. Today, one more happiness we got today. So it's by the grace of God, I don't know, by the grace of God and by the grace of blessings of the lecturers and blessings of the Srivani ma'am, principal sir, really I am grateful to them. And one more thing, సార్ ఒక మాట చెప్పారు, నేను మా సెకండ్ పాపకి మంచి ర్యాంక్ వచ్చింది, ఎంపీసీలో ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. అప్పుడు చెప్పాను సార్ మీరు ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేయండి, మా పాప కూడా ఫోటో వేయండి, ఎంసెట్లో మీకు అలా వచ్చేది 33,000 ర్యాంక్ తీసుకొచ్చింది అని చెప్తే సార్ అప్పుడు వినలేదు. సార్ ఎన్నో ఇప్పుడు ఏమన్నా అంటే పాపకి ర్యాంక్ వచ్చిందంటే నేను బీటెక్ జాయిన్ చేయించాను. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా పడిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు నేను కూడా మా పాపని డిగ్రీ జాయిన్ చెప్పింటే బాగుండేది. నేను ఇప్పుడు రియల్లీ సార్ ఐఎమ్ ఎక్స్క్యూజ్ సారీ, ఆ రోజు సార్ చెప్పిన మాట నేను విందొచ్చుకోలేదు. కానీ ఈ విధంగా ట్రెండ్ మారుతుంది నేను అనుకోలేదు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చేసినప్పుడు కూడా అదే జాబ్, మీరేమవుతూ బీటెక్ కూడా అవుతావు, ఓన్లీ యూ డూ ఇంటర్మీడియట్, యూ సెండ్ యువర్ చిల్డ్రన్ టు బెంగళూరు, డూ ఎనీ కోర్స్, సాఫ్ట్వేర్ కోర్స్, either artificial intelligence, machine learning, or data science, data analyst, business analyst, or software, Python, C++, Java, Corel Java, whatever you want to do. You just join your children for software course, pay 50,000 rupees, you will also become a software engineer. Only with the qualification of intermediate. Really I am telling, I am facing this problem. కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పోయి ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తే రియల్లీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఉంది కానీ బీకామ్ చేసిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, బీఏ చేసిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఇంటర్మీడియట్ చేసిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, బీటెక్ చేసిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. కాకపోతే మనం బీటెక్ చేస్తే మనం సబ్జెక్ట్ చేసి పోయితే, ఎలక్ట్రానిక్స్ చేస్తే ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్తే, సివిల్ చేస్తే సివిల్ సైడ్ వెళ్తే దే విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, వాళ్ళకు బుద్ధి అనేది వస్తుంది. కాబట్టి నేను అప్పుడు వెళ్ళే సార్కి ఏదో పాపలో బాగా చదువుతుంది, ఇది పెద్ద అమ్మాయి నో షీ డూయింగ్ జాబ్ by the blessings of the sir and the lecturers. Really I am very much happy. So నాకు ఇచ్చిన ఆపరేట్ ఇచ్చినందుకు మన అధ్యాపకులకి, లెక్చరర్స్ అందరికీ, మేనేజ్మెంట్కి నా తరఫున పదే ధన్యవాదాలు. తల్లిదండ్రులందరికీ, మన స్టూడెంట్స్ అందరికీ నేను ఐఎమ్ నాట్ దేవుడు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, నేను ఒక చిన్న గైడెన్స్ ఇస్తాను మీ స్టూడెంట్స్కి. కొంతమంది చెప్తారంటే నేను చాలా బాగా రాశాను ఎగ్జాము, 10th కూడా బాగా రాశాను, ప్రతి కరెక్ట్గా రాకుండా, కానీ నాకు లక్క రాలేదు. నాకు సరే లక్క నేను ఉండాలి, కానీ నాకు లక్క రాలేదు, నేను ఫెయిల్ అయిపోయినాను, తక్కువ మార్క్స్ చెప్పినారు. కానీ ఆ లక్క పైన మీరు దృష్టి సాధించదండి. షేక్స్పియర్ ఏంటంటే లక్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏమి లక్ డస్ నాట్ ఎగ్జిస్ట్, యూ హ్యావ్ టు గ్రాబ్ ద లక్ విత్ యువర్ టాలెంట్ అండ్ ఎబిలిటీస్. యూ హ్యావ్ టు గ్రాబ్ ద లక్ విత్ యువర్ talent and abilities. So if you put efforts on your talents and abilities and knowledge, definitely you will get success. If you work hard, you will definitely get success. ఇంకో విషయం అంటే సార్ చెప్పినట్లు బాగా చదివే వాళ్ళ పిల్లలకి అన్నం మీద ధ్యాస ఉండదు. సో ఎగ్జాంపుల్ తీసి అమ్మాయి, మీరు కొట్టండి తిట్టండి అమ్మాయి తిందు సార్, సరిగ్గా ఫోన్ చేయదు, రాత్రి 12 గంటలకు లేపి వాళ్ళ మద్దతు నోట్లో పెట్టి 2-3 ముద్దలు తిని అట్లా నిలిచిపోతుంది. రాత్రి కూడా భోజనమే చేయదు సార్. ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ ఏంటంటే సార్ చెప్తాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, కరెక్ట్గా చెప్తారు సారు నేను చెప్తున్నాను. సో ఈ స్మాల్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి నేను చాలా టైం తీసుకున్నాను. సో వెరీ మచ్ థ్యాంక్ యూ టు మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ వైపీసీలో కాలేజీకి గ్రూప్స్కి ఫస్ట్ మార్కులు తెచ్చినందుకు సార్లకు 1980 ఇంటర్లో తెచ్చినందుకు సార్లకు, ప్రిన్సిపాల్ సార్కు, ఈ కాలేజీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సార్లు ఎంత వరకు 100% స్టూడెంట్లకు చదువు అందిస్తున్నారు. దానికి మేము 2 సంవత్సరాలుగా నేను అబ్జర్వేషన్ చేసినాను. నిజం ఇది. ఇక్కడ సౌకర్యం కానీ నాకు ఏ దినము కానీ నేను ఈ 2 సంవత్సరాల్లో ప్రతిదినం అప్డేట్ చదువు ఇంప్రూవ్మెంట్ నేను చూసినాను. సౌకర్యం కూడా ఒక అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యవంతంగా ఇక్కడ పిల్లలకు కలిగిస్తున్నాను. దీనికి నేను అబ్జర్వేషన్ చేసి 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ కాలేజీకి చేర్పించినందుకు కూడా సంతోషిస్తున్నాను. జయశ్రీ నిహా గంగా
చూపించండి